యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం సర్వేల్ గురుకుల పాఠశాలలో నిన్న బాలుడికి గాయాలైన ఘటనపై బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు వేరువేరుగా గురుకుల పాఠశాల వద్ద ఇరు పార్టీల నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో ఇరు పార్టీల నేతలతో పాఠశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అనంతరం నాయకులు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం సర్వేల్ గురుకుల పాఠశాలలో నిన్న బాలుడికి గాయాలైన సంఘటనపై బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు వేరువేరుగా గురుకుల పాఠశాల వద్ద ఇరు పార్టీల నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో ఇరు పార్టీల నేతలతో పాఠశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అనంతరం నాయకులు మాట్లాడుతూ ప్రిన్సిపల్ని తక్షణమే సస్పెండ్ చేయాలని, గాయమైన విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలని, గురుకులాల విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని, విద్యార్థులతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరి నశించాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ఆవరణ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ భారీ ఎత్తున నిరసన కార్యక్రమం పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే ప్రతిష్టాత్మకమైన సర్వేల్ గురుకులంలో నిన్న ఉదయము పని మనుషులు లేక విద్యార్థులతో పని చేయించడం వల్ల రాగి జాబా కింద పడి ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. వారు కనీసం కూడా ఏమీ తెలియని వయసులో వాళ్ళను ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యల వల్ల ఈరోజు దుస్థితిలో ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గురుకులాల విషయంలో పేపర్లలో మేము గురుకులాలను కార్పొరేట్ విద్యా సంస్థలో తయారు చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో చూసుకుంటే ఇక్కడ సమస్యల కేంద్రంగా గురుకులాల విద్యార్థులు మనకు కనిపిస్తా ఉన్నాయి. రాష్ట్ర మంత్రులు కానీ జిల్లా మంత్రులు కూడా తక్షణమే స్పందించి సర్వేల్ గురుకులాన్ని సందర్శించి ఆ గాయపడ్డ విద్యార్థులకు 50,000 రూపాయల 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా ఇక స్థానికంగా ఉన్నటువంటి సర్వేల్ ప్రిన్సిపల్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వారి యొక్క పట్ల వాళ్ళ ఇబ్బందులు గురయ్యేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ బాధ్యతను వహించి ప్రిన్సిపాల్ తక్షణమే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ఏర్పడినటువంటి గురుకులాల పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అగమ్య గోచరంగా మారింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ బాగుపడుతుందని, ఇక్కడ విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందుతుందని ఇక్కడి ప్రజలు ఆశించి ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఏమాత్రం మారకుండా ఇప్పటికీ ఒక ప్రశ్నార్థకంగా మారిపోయిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. అంతేకాకుండా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పడి ఈ పాఠశాలలో సర్వేల్ గురుకుల పాఠశాలలో అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నత విద్యారంగంలో ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి అనేక మందిని అందించినటువంటి సర్వేల్ గురుకుల పాఠశాల పరిస్థితి ఈ రోజు ప్రశ్నార్థకంగా మారింది. పాలకుల నిర్లక్ష్యంతో అనేక సందర్భాల్లో విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు అనేక సందర్భాల్లో విద్యారంగం మీద ప్రశ్నలు లేవనెత్తిన పాలకుల నిర్లక్ష్యంతో ఇప్పటికీ సర్వేల్ లాంటి గురుకుల పాఠశాలల పరిస్థితి ఇంకా ప్రశ్నార్థకంగా మారింది. నిన్న జరిగిన సంఘటన, ఇక్కడ చదువుకుంటే మా పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు అవుతారు, ఉన్నత విద్యారంగంలో ఉన్నతంగా ఎదుగుతారు, మా కుటుంబాలు బాగుపడతాయని చెప్పాల్సిన తల్లిదండ్రులు ఈ సర్వేల్ గురుకుల పాఠశాలకు అనేక మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాసి వచ్చే తర్వాత ఇక్కడ చదువుకుందామని వస్తే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఇక్కడ సర్వింగ్ చేస్తూ వేడి జావాను వేడి అన్నంను సర్వింగ్ చేస్తూ కాళ్ళ మీద పడేసుకొని ఈ రోజు హాస్పిటల్ బారిన పడే పరిస్థితి ఏర్పడ్డది. కాలిపోవడానికి పిల్లలకు కానీ ఆ వంట చేసే ఆమెకు కానీ జరగడానికి ప్రధాన కారణం ఈ యొక్క గురుకుల విద్యాలయ ప్రిన్సిపాల్ యొక్క నిర్లక్ష్య వైఖరి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. వారి నిర్లక్ష్య వైఖరి వల్లనే ఈ రోజు నిన్న జరిగింది ఆ ఇన్సిడెంట్. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీగా వారిపైన తక్షణమే చర్య తీసుకొని సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వారికి అదేవిధంగా ఈ యొక్క గాయాల పాలైనటువంటి విద్యార్థులతో పాటు ఆ యొక్క కుక్కు కూడా నష్టపరిహారం చెల్లించాలా రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా ఈ యొక్క విద్యా సంస్థలో కుక్కు వంట చేయడానికి కూడా సిబ్బంది సరిపోలేరు. అదేవిధంగా ఈ యొక్క పాఠ్యాంశాలు బోధించడానికి కూడా ఉపాధ్యాయులు కూడా సరిపోలేరు. ఈ యొక్క రాష్ట్రంలో మొట్టమొదటి ఏర్పడ్డటువంటి గురుకుల విద్యాలయ సంస్థ పివి నరసింహారావు గారి చేత ప్రారంభమైంది. మొట్టమొదటిది
ఇటువంటి విద్యా సంస్థల పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ యొక్క విద్యా వ్యవస్థ, ఈ గురుకులం పేరు రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక చెడు పేరు తీసుకొచ్చే విధంగా ఈనాటి పాలకులు వ్యవహరిస్తున్నారు. ఇక్కడికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానీ, ఈ యొక్క సిబ్బందిని కానీ నియమించ